మార్చి 18 యెరూషలేము నగర పునీత సిరిల్ గారి పండుగ. పాలస్తీనాలో జనముందిన పునీత సిరిల్ క్రైస్తవ విశ్వాసాన్ని చిన్న ప్రశ్న సమాధానాల రూపంలో సత్యోపదేశంగా సులభంగా ప్రజలకు బోధించిన మొదటి గురువుగా ప్రసిద్ధి చెందారు. ఈ పద్ధతి తరతరాలుగా అనేక మంది విశ్వాసులకు ఆధ్యాత్మిక జ్ఞానం మరియు క్రీస్తు వెలుగును పంచే శక్తిని అందించింది. పునీత సిరిల్ గారు యెరూషలేము బిషప్ గా నియమితులయ్యాక ఆకాశంలో ప్రకాశవంతమైన శిలువ దర్శనాన్ని చూశారు. దాని ఆధారంగా జూలియన్ చక్రవర్తి క్రైస్తవ విశ్వాసానికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పటికీ దేవుని మహిమను ధైర్యంగా సాక్ష్యమిచ్చారు. దేవునికి విరోధంగా నిర్మించిన గుడి గొప్ప అగ్ని మరియు భూకంపంతో నాశనమైంది. దీనిని సిరిల్ గారు దేవుని న్యాయ తీర్పుగా వివరించి ఈ సంఘటనను రెండవ కాన్షియస్ చక్రవర్తి లేఖ ద్వారా తెలియజేశారు. పునీత సిరిల్ గారు ఏరియోస్ అనే తప్పుడు సిద్ధాంతానికి ధైర్యంగా ఎదురు నిలిచి అనేక కష్టాలు బహిష్కరణలు భరించారు. తర్వాత సత్యం వెలుగులోకి వచ్చి ఆయన మళ్లీ యెరూషలేం బిషప్ గా గుర్తింపబడి కాన్స్టాంటినోపుల్లో జరిగిన క్రైస్తవ సార్వత్రిక మండలిలో క్రీస్తు దేవుడు మనుష్యుడు అని విశ్వాసాన్ని బలంగా సమర్థించారు. వారి మరణానంతరం శ్రీసభ ఆయనను పునీతుడిగా గౌరవించి 8వ లియో పోపు గారు ఆయనను శ్రీసభ పండితుడిగా ప్రకటించారు. పునీత సిరిల్